వెరీ గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్య అంశాలు ఏంటి, అంశాలకు సంబంధించిన విశ్లేషణ చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే ఈనాడు దినపత్రికకి సంబంధించి అంశాలను ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా జీరోలతో హీరోలు. మీకుందా డిజిటల్ మెచ్యూరిటీ? ఫోటోలు, వీడియోలు, స్టేటస్ అప్డేట్లు, లైక్స్, కామెంట్స్, ఇదే లోకం. చాలామంది కూడా కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా ప్రతిదాన్ని పంచుకోవడం వారి స్టేటస్. అయితే ఇటీవల యువతలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. అదే జీరో పోస్టింగ్ అనే కొత్త ధోరణి. దీన్నే డిజిటల్ మెచ్యూరిటీగా భావిస్తున్నారు. సో ఆ విషయానికి వస్తే కనుక మనం చూసుకుంటే అసలు ఏంటిది ఈ డిజిటల్ మెచ్యూరిటీ అనే విషయానికి వస్తే కనుక ఏంటిది అని చూసుకుంటే, సోషల్ మీడియా ఖాతాలు ఉన్నప్పటికీ ఫోటోలు, పోస్టులు చేయకపోవడం, వ్యక్తిగత జీవితం బయట పెట్టకపోవడం, లైక్స్, కామెంట్ల కోసం ప్రయత్నించకపోవడమే జీరో పోస్టింగ్, డిజిటల్ మెచ్యూరిటీ అనమాట. ఈ జీరో పోస్టింగ్ అంటే ఏమీ పోస్ట్ చేయకపోవడం, అంటే పర్సనల్ లైఫ్ అదంతా కూడా ఏది బయట పెట్టకపోవడం అనమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎన్నో సైబర్ మోసాలు కావచ్చు, చాలా రకాల వ్యక్తిగత సమాచారం అంతా బయటకు వచ్చిన చాలా రకాల ఇబ్బందులన్నీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా యువత సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తున్నప్పటికీ తమ గురించి ఏమీ పోస్ట్ చేయకుండా ఉండడమే ఈ ధోరణి యొక్క ప్రత్యేకత. నిజంగా ఇది ఒక శుభపరిణామమే. దీనే డిజిటల్ మెచ్యూరిటీగా కూడా చెప్తున్నారు జీరో పోస్టింగ్కి సంబంధించి. సో ముఖ్యంగా ప్రైవసీపై అవగాహన, అదేవిధంగా ఎందుకు మొగ్గు చూపుతున్నారనే విషయానికి గనక మనం వచ్చినట్లయితే, డిజిటల్ ప్రపంచం ప్రారంభ దశలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా అనేది చాలా భావాలను పంచుకునేను. సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా పోస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కాలక్రమేణా అది పోలికలు, పోటీలు, విమర్శలకు వేదికగా మారింది. సో ఏదైనా షేర్ చేసుకోవడం, దానికి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఎవరి జీవితం మారింది, ఎవరి ఫోటోకు ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఎవరు ట్రెండింగ్లో ఉన్నారనే ఆలోచనలు యువతపై ఒత్తిడిని పెంచాయి. ఒక అధ్యయనం ప్రకారం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే యువతలో సుమారు 60% మంది తమ జీవితాలను ఇతరులతో పోల్చుకుని అసంతృప్తికి లోనవుతున్నారని ఒక సర్వే ద్వారా వెల్లడైందనమాట. ఈ పరిస్థితి పోస్ట్ చేయకపోవడం మంచిదనే దశకు తీసుకొచ్చిందనమాట. అది ఒక రకంగా చేంజ్కి కారణం. సో మొత్తం మీద కూడా నిజంగా దానికి సంబంధించి కనుక మనం ఒక్కసారి ఈ లాభాలు ఏంటి, ఈ జీరో పోస్టింగ్ వల్ల ఉండే లాభాలు ఏంటి అనేది చూసుకుంటే, అనవసర ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా డిజిటల్ గోప్యత పెరుగుతుంది. నిజ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మానసిక ప్రశాంతత. ఒకప్పుడు ఏదైనా పిచ్చాపాటి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రజలతో అలా మాట్లాడుకునేవారు. అవి కూడా వ్యక్తిగత విషయాలు ఎవరితో షేర్ చేసుకోదని మనకి చాణక్యుడు చెప్పిన నీతిలో ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానికి వైస్ వర్సా అయిపోయింది. ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టడం అయిపోయింది. సో ఒక రకంగా యువత ఒత్తిడికి గురవుతున్నారు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దాని నుంచి బయటపడవచ్చు. ఫేక్ జీవితం చూపించడంపై విసుగు, డిజిటల్ డిటాక్స్, ఇవన్నీ కూడా. సో ఏదైనా కూడా జీరో పోస్టింగ్ వల్ల సోషల్ మీడియాలో పూర్తిగా దూరం అవ్వడం కాదు. అంటే ఈ మధ్యకాలంలో ఫోన్లు వచ్చినాక, సోషల్ మీడియా వచ్చినాక ఎంత బానిస అయిపోయాం ఫోన్లకు మనకు తెలుసు. కానీ జీరో పోస్టింగ్ అంటే ఫోన్లకి దూరం అయిపోవడం కాదు, మ్యాక్సిమం వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవి ఏవైతే ఉంటాయో అవి బయట పెట్టకపోవడమే అనమాట. సో ఏది ఏమైనా కూడా ఈ డిజిటల్ మెచ్యూరిటీకి సంబంధించి కూడా జీరోలతో హీరోలు అనే అంశం ఇక్కడ ప్రధానంగా ఉంది. సో ఇంకా ఏమైనా దీనికి సంబంధించి డీటెయిల్గా కావాలంటే కనుక మనం చూడొచ్చు. సో అవైతే ప్రధానంగా ఉన్నటువంటి న్యూస్ దానికి సంబంధించి. సో ప్రధానంగా ఇంకొక వార్త చూసుకుంటే కనుక, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలే వైకాపా క్రెడిట్ అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తను మనం చూస్తున్నాం. సో సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటూ జగన్ వక్రభాష్యాలు చెప్తున్నారు. జగన్ బెంగళూరు, ఇడుపులపాయల్లో ఉంటే అవే రాజధానిలా? ఓ పార్టీ నిర్వహించే వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా? అధికారంలో ఉండగా అమరావతిని శ్మశానం, ఎడారి అన్నారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడారంటూ కూడా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటల్ని మనం చూస్తున్నాం. సర్వే రాళ్లపై బొమ్మలకు 700 కోట్లు వృధా చేసి క్రెడిట్ చోరీ అంటున్నారు. బెంగళూరు, ఇడుపులపాయల్లో జగన్ ఉంటే అవే రాజధానులు అవుతాయా? సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎక్కడున్నా శిక్షిస్తాం సీఎం చంద్రబాబు. ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు, అక్కడ మనం ఫోటోలో చూసుకోవచ్చు. మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు పట్టాభి, ఇతర నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఒక వైసీపీకి సంబంధించి ఏం చేశారు గత 5 సంవత్సరాలు చూసుకుంటే, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఇవే వీళ్ళ యొక్క మాఫియాలు. వైకాపా క్రెడిట్ అంటా కూడా అదే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రధానంగా చూస్తున్నాం. సో తర్వాత వార్త మనం చూసుకుంటే కనుక, కేంద్రం రాష్ట్రం జత, అభివృద్ధి జాత అంటూ కూడా
రాసుకొచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు దాదాపు 24,513 కోట్లు, ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన నిధుల సద్వినియోగంపై దృష్టి అదనంగా సాధించేందుకు ప్రభుత్వం అడుగులు అంటూ కూడా ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో దీనికి కేంద్రం రాష్ట్రం యొక్క సమిష్టి విధానానికి సంబంధించి కూడా అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2047 2047 అంటూ కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు కదా, ఆ దిశగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఆ వివరాలు ఏమన్నా డీటెయిల్గా కావాలంటే కనుక మిగతాది మనం 2వ పేజ్లో డీటెయిల్గా వెళ్ళొచ్చు. సో కాకపోతే ఇక్కడ మనం పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత వెచ్చిస్తున్నారు అనేది చూసుకుంటే మరొకసారి కేంద్ర ప్రాయోజిత పథకాలకేమో 24,513 కోట్లు, దాదాపు అందులో ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన నిధుల సద్వినియోగంపై దృష్టి చేస్తున్నారు. సో కేంద్రం రాష్ట్రీయ కూడా సమిష్టిగా దృష్టి కేంద్రీకరిస్తుంది. అదనంగా సాధించేందుకు ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. అది ప్రధాన లక్ష్యం అనమాట. రాష్ట్రాన్ని పురోగతికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందనేది మనం చూడొచ్చు. ఇక తర్వాత ప్రధానంగా ఈనాడులో ఉన్నటువంటి మరో వార్త చూసుకుంటే కనుక తీతిదే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలు కావచ్చు, వాటి యొక్క ఏవైనా మరమ్మతులు కావచ్చు, వాటి బాగోగులు కావచ్చు, అవన్నీ చూసేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటితో 5,000 ఆలయాలకి సంబంధించి కూడా ఏర్పాటుకి యోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ బీసీల ఆవాస ప్రాంతాల్లో నిర్మాణం, ఒక్కో ఆలయానికి దాదాపు 15 నుంచి 30 లక్షల కేటాయింపు, ఇప్పటికే 463 మంజూరు అంటూ కూడా మనం చూస్తున్నాం ఈ వార్త ప్రధానంగా. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. గ్రామాలు పట్టణాల పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల్లో భక్తి సంస్కృతిని పెంపొందించడం. సో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఇలా ఇప్పటికి వెచ్చిస్తున్నారు అంటే ఓవరాల్గా 5,000 ఆలయాలకు సంబంధించి కూడా అసలు అంతరించిపోతున్న హిందూ సంస్కృతిని భక్తిని పెంపొందించడం, భజనలు నిర్వహించేందుకు కూడా వీలు కల్పించేలా యాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1,176 అర్జీలు రాగా అందులో 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారనమాట. సో మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. స్థల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ కూడా వెళ్తున్నారు. సో అది ఇక్కడ ప్రధానంగా ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్స్లోకి మనం వెళ్తే కనుక ఏవైతే గ్రామాలు కాలనీలు ఉన్నాయో గ్రామాల కాలనీలు అందుబాటులో ఉన్న స్థలానికి అనుగుణంగా కూడా ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. సో అందులో మనం చూసుకుంటే 5 సెంట్ల స్థలం అయితే 10 లక్షలు, 8 సెంట్లకైతే 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలం అయితే 20 లక్షలతో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇది వాళ్ళ బడ్జెట్ అనమాట. ఏదేమైనా మొత్తానికి 15 నుంచి 30 లక్షల వరకు కూడా కేటాయిస్తున్నారు. ఇప్పటికే 463 ఆలయాలకు సంబంధించి కూడా మంజూరు చేశారు. సో ఆలయం చుట్టూ ప్రహారీ గుడి ఏదైతే ఆర్నమెంటేషన్ ఉండేలా కూడా చూడాలని ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఆలయాలకు సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మిగతాది మనం 2వ పేజ్లో డీటెయిల్గా చూడొచ్చు. తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి వార్త మనం చూసుకుంటే అప్పనంగా అనేదాన్ని అప్పు నంగా దోపిడీ అంటూ రాసుకొచ్చారు. వ్యాపారం, చదువులు, వస్తువుల కొనుగోళ్లు, అవసరం ఏదైనా తక్కువ వడ్డీ రుణం కోసం ఆన్లైన్లో అన్వేషించడం సాధారణమైపోయింది. అవును కదా, ధనం మూలం ఇదని జగత్ అంటారు. డబ్బు ఎవరికి కాదు, డబ్బు ఎవరికి చేదు. సో అందుకని ఎక్కడెక్కడ లోన్లు పెట్టుకోవడం, అవి కట్టడానికి ఇబ్బందులు పడడం, ఇవన్నీ క్రెడిట్ స్కోర్ పడిపోవడం, మళ్ళీ ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయని వెతుక్కోవడం, ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయింది. సో ఆన్లైన్లో ప్రకటనలు నమ్మి దరఖాస్తు చేసుకుంటే అంతే సంగతులు. మోసగాళ్ళు నిలువున ముంచుతారు. అవసరానికి రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తే మన దగ్గర ఉన్న సొమ్మును వివిధ పేర్లతో అందని కాడికి లాగేస్తారు. ఇది సిచ్యువేషన్. సో అదే అప్పనంగా దోపిడీ అంటూ కూడా రాసుకొచ్చారు. అప్పు కోసం మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని వారు దోపిడీ చేసేస్తారనేది ప్రధానంగా రాసుకొచ్చారు. చాలామంది కూడా నమ్మి మోసపోతున్నారు. సో విజయవాడకు చెందిన వ్యక్తి తన వ్యాపార అవసరాలకు రుణం తీసుకోవాలనుకున్నారు. ఆన్లైన్లో వెతుకుతుండగా ఓ వెబ్సైట్లో రుణం ఇస్తామన్న ప్రకటన చూసి సంప్రదించారు. వివరాలన్నీ తెలుసుకున్న అవతల వ్యక్తి మీకు 2 కోట్ల వరకు రుణం తీసుకునేందుకు అర్హత ఉందని నమ్మించారు. వెంటనే మంజూరు చేయిస్తానని చెప్పి అందుకోసం పన్ను, సేవా రుసుము, ప్రాసెసింగ్ ఫీజు కోసం దాదాపు 2,05,600 తీసుకునేటువంటి చెల్లించాలని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఇచ్చిన 3 బ్యాంక్ ఖాతాలకి మొత్తాన్ని కూడా బాధితుడు జమ చేశాడు. నగదు జమ కాగానే మోసగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సో ఫేస్బుక్ ఎక్కడైనా పేజీలు ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఈ తెలంగాణ పోలీసులు కావచ్చు, ఆంధ్ర పోలీసులు కావచ్చు, ఒకటే చెప్తున్నారు, ఫేక్ లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఇదిగో మీ ఖాతాలో 5,000 పడిందని ఈ మధ్యకాలంలో మెసేజ్లు వస్తున్నాయి. సో నేను మొదట నమ్మలేదు, కావాలంటే మీరే చూసుకోండి అంటూ కూడా ఇలాంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా డబ్బు ఊరికే రాదు.
సో డబ్బేం చెట్లకు కాయదు, కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఇది అందరికి కూడా తెలుసు. బట్ ఏంటంటే ఏమో చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఇదని లింక్స్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు చూడరు. ఆ లింక్ ఏంటని క్లిక్ చేయగానే ఇంకా అంతే, మీ ఖాతాలన్నీ కూడా ఖాళీ చేసేస్తారనమాట. అది సో జాగరూకత ఉండాలి మెయిన్గా చెప్తుంది. పలు రుసుములు పన్నుల పేరుతో రుణ మంజూరు సంస్థలు ముందుగా డబ్బు చెల్లించాలని అడగవు. రుణం మంజూరు చేసే సమయంలోనే మినహాయించేస్తాయి అనమాట. ఏదైనా సరే మీరు డబ్బు అప్పుగా కావాలి తీసుకుంటున్నారంటే ఇచ్చే టైంలోనే మినహాయించి ఇస్తాయి, కానీ ముందుగా ఎవరు కూడా డబ్బులు తీసుకోరు. అది ఆ జాగ్రత్తతో ఉండాలి. సంబంధిత సంస్థల ప్రకటనలు నమ్మి వివరాలు, గుర్తింపు కార్డులు పంపకూడదు. ఆయా సంస్థల చరిత్ర చూసి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో కనిపించే లింకులపై క్లిక్ చేసి వాటిలో వివరాలు తెలపొద్దు అంటూ కూడా చేశారనమాట. సో అది ఆ వార్తకు సంబంధించి. తర్వాత మనం ఇంకొక వార్త చూసుకుంటే కనుక ప్రధానంగా అమెరికా ముందు మోకరిల్లిన మోదీ అంటూ కూడా వార్త రాసుకొచ్చారు. సో దానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక దేశాభివృద్ధికి ప్రధాని చేసిందేమీ లేదు. స్వాతంత్రోద్యమంలో భాజపా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఏదైతే ఖమ్మం సభ ఏర్పాటు చేశారో శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి సిపిఐ వాళ్ళు, సో అక్కడ ఏవైతే కీలక వ్యాఖ్యలు చేశారు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది నిన్న. సో ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఏం మాట్లాడారంటే, ముఖ్యంగా దేశాభివృద్ధి ప్రధాని చేసిందే లేదు, స్వాతంత్రోద్యమంలో భాజపా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. సో రేవంత్ కూడా కామెంట్ చేశారు, అది బ్రిటిష్ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ అంటూ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో భాజపా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు స్వాతంత్రోద్యమంలో అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఏదేమైనా సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ ప్రయాణం చారిత్రాత్మకమని, దేశం కోసం తమ పార్టీ ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు పేద ప్రజల హక్కు కోసం పోరాడుతుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అనడం జరిగింది. సో సిపిఐ దేశ స్వాతంత్రోద్యమ కాలంలో ముందు వరుసలో నిలబడి పోరాటం చేసిందని ఆయన, భాజపా ఆర్ఎస్ఎస్ ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరగడం జరిగింది. ఇది సో ఏది ఏమైనా కూడా దేశం కోసం పోరాడం మేము 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది సిపిఐ పార్టీ అంటూ కూడా సభని నిర్వహించుకుని అక్కడికి మొత్తం కూడా ఎర్రమయంగా అయినటువంటి వైనం. ఎక్కడ సిపిఐ పార్టీ లేదు, పోతుంది, అసలు యువత ఎక్కడ అది ఇది అనుకున్న వాళ్ళకి ఇదే ఒక నిదర్శనం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం ఎర్రమయంగా మారింది, ఇంతమంది వస్తారనుకోలేదు, దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వాళ్ళు కూడా హాజరయ్యారు అంటూ కూడా సభలో ప్రసంగించినటువంటి వైనం. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక మరో వార్త మనం చూసుకుంటే కనుక మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే అమెరికా ముందు మోకరిల్లిన మోదీ అంటూ కూడా వాళ్ళు హైలైట్ చేసి మాట్లాడడం జరిగింది. గ్రీన్లాండ్ సుంకం ఘోర తప్పిదం, ట్రంప్కు స్టార్మర్ హితవు. రష్యా చైనా పండుగ చేసుకుంటున్నాయన్న EU దేశాలు, ఆ బెదిరింపులు మమ్మల్ని ఏం చేయలేవు మెక్రాన్. సో ఇది మనం వార్త చూసుకుంటే కనుక గ్రీన్లాండ్ సుంకం ఘోర తప్పిదం, స్మార్టర్ ఏదైతే స్టార్మర్ ఉన్నారో ఆయన హితవు పలికారనమాట. సో రష్యా చైనా పండుగ చేసుకుంటున్నాయన్న EU దేశాలు, ఆ బెదిరింపులు మమ్మల్ని ఏం చేయలేవు మెక్రాన్. ఇవి ప్రపంచానికి సంబంధించినటువంటి వార్తలు. అదేవిధంగా ఉత్తమ రచనలకు జాతీయ పురస్కారాలు తొలి విడత తెలుగు సహా 7 భాషల్లో ప్రదానం చేస్తాం, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన. సో స్టాలిన్ ఏదైతే ప్రకటన చేశారో అది ఉత్తమ రచనలకు జాతీయ స్థాయిలో పురస్కారాలు అంటూ కూడా, అది ముఖ్యంగా తొలి విడత తెలుగు సహా 7 భాషల్లో ప్రదానం చేస్తామంటూ కూడా ఒక హైలైట్ చేస్తూ వార్తను ప్రధానంగా రాసుకొచ్చారు. అది వివరాలు మనకి చూసుకోవాలనుకుంటే 12వ పేజీలో మనకున్నాయి. సో ఇది మొత్తం మీద ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక చివరిగా మనం ఇక్కడ ఒకటి చూసుకుంటే వైభవంగా అప్పన్న స్వామి తెప్పోత్సవం పుష్యబహుళ అమావాస్యను పురస్కరించుకుని, సో నేను మనం చూసుకుంటే కనుక విరాగం అమావాస్య అంటారు, చొల్లంగ అమావాస్య అంటారు, చాలా ప్రత్యేకమైంది. నిన్న ఆదివారం అమావాస్య కూడా రావడంతో కూడా ప్రత్యేకంగా పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పుష్యబహుళ అమావాస్యను పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి తెప్ప తిరునాళ మహోత్సవం ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ జిల్లా అడివరం గ్రామంలో వరాహ పుష్కరంలో హంసవాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. తెప్పోత్సవం అనంతరం సర్వజన మనోరంజన వాహనంపై స్వామివారి గ్రామ తిరువీధి వేడుకగా సాగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఇమేజ్. సో ఇవి ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. మరి నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సాక్షికి సంబంధించి చూద్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధానంగా వార్తలు ఏమున్నాయనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక ముందుగా ఇక్కడ ప్రధానంగా చాలా పెద్ద టాప్ హెడ్లైన్తో కూడా ఉన్నది పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల్లో ఏకంగా 16,607.57 కోట్ల కోత, అమాంతం పడిపోయిన సంఘాల పరపతి పడిపోయింది అంటూ కూడా రాసుకొచ్చారు. ఏపీలో తిరోగమనంలో పొదుపు సంఘాలు
2024-25 స్వయం సహాయక సంఘాలపై నాబార్డు నివేదిక, సున్నా వడ్డీ పథకాన్ని 3 లక్షల నుంచి ఏకంగా 10 లక్షలకు పెంచి అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ హామీ వరకు ఒక్క సున్నా వడ్డీ బకాయిలే దాదాపు 7,500 కోట్లు, సున్నా వడ్డీ లేదు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, జగన్ ఇచ్చిన పథకాలు పోయాయి. జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ఇచ్చారో వాటిని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏవైతే సూపర్ 6 హామీలు అంటూ ముందుకొచ్చారో వాటిలో కూడా ఆడబిడ్డ నిధిని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు డ్వాక్రా సంఘాలు లేదా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో అది అమాంతం పడిపోయింది, పరపతి పడిపోయింది. మహిళల్ని మరోసారి ముంచేసిన చంద్రబాబు సర్కార్ అంటూ కూడా రాసుకొచ్చారు. అది ప్రధాన ఉద్దేశం. నాడు సున్నా వడ్డీతో పాటు వైఎస్ఆర్ ఆసరా, చేయుత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలతో మహిళా సాధికారతకు బాటలు వేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రధానంగా సున్నా వడ్డీతో పాటు వైఎస్ఆర్ ఆసరా, చేయుత, కాపు నేస్తం, ఈబీసీ ఈ పథకాలతో కూడా మహిళా సాధికారతకు బాటలు వేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ బాబు ప్రభుత్వ హయాంలో దాదాపు నమ్మబలికి ఆడబిడ్డల్ని నమ్మబలికి నిలువునా ముంచారంటూ రాసుకొచ్చారు. సో ఒక్క సున్నా వడ్డీ ద్వారానే దాదాపు 5,000 కోట్లు చెల్లించి ఆదుకున్న వైఎస్ జగన్ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేలా వారి వ్యాపార ఉత్పత్తులు ఐటీసీ, పిఎన్జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టైఅప్ చేసినటువంటి వైనం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ కూడా ప్రధానంగా పొదుపు సంఘాల బ్యాంకు రుణాల్లో ఏకంగా 16,607.57 కోట్ల కోత, పొదుపు కుదుపు అంటూ కూడా ఆ వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. సో బాబు ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని రాసుకొచ్చారు. సో ఇక్కడ మనం తర్వాత చూసుకుంటే సాల్మన్ హత్యపై వినతి పత్రం ఇస్తాం. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందాస్ సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతి పత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. తమకు సోమవారం అపాయింట్మెంట్ ఇవ్వాలని డీజీపీకి వైఎస్ఆర్సీపీ లేఖ రాసింది. సో ఏదైతే కూటమి ప్రభుత్వ హయాంలో ఇవంతా జరుగుతోంది, సో పోలీసులు కూడా వారికి తొత్తులా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా దళిత కార్యకర్త మందాస్ సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతి పత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. సో న్యాయం జరిగేలా కూడా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. సో అది ఆ వార్త. మధ్యమత్తులో యువకుల వీరంగం. మధ్యమత్తులో కొందరు యువకులు నెల్లూరు జిల్లా కోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వీరంగం సృష్టించారు. పేషెంట్ దగ్గరికి ఎవరు రావద్దని చెప్పినందుకు డాక్టర్తో పాటు సిబ్బంది రోగులపై శనివారం రాత్రి దాడికి తెగబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదొక వార్తగా రాసుకొచ్చారు. అదేవిధంగా ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 4 కమిషనర్లుగా నియమించింది. వీరు ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. సో దీనికి సంబంధించి ఆర్టీఐ చీఫ్ కమిషనర్కి సంబంధించి కూడా ఒక వార్తని వీరు రాసుకొచ్చారు. నేటి నుంచి అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి మహోత్సవాలు సోమవారం నుంచి కూడా ప్రారంభంగా ఉన్నాయి. 24వ తేదీ అర్ధరాత్రి నుంచి సూర్యభగవానుడి నిజరూప దర్శన భాగ్యాన్ని కూడా భక్తులకు కల్పించనున్నారు. ఆ వివరాలు మనం 3వ పేజీలో చూసుకోవచ్చు. ఏదేమైనా ఈ రోజు నుంచి మాత్రం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేసిన మరొక వార్త మనం చూసుకున్నట్లయితే అబద్ధాలు, దబాయింపులు, భూముల రీసర్వేపై విస్తుగొలుపుతున్న సీఎం చంద్రబాబు వైఖరి. భూముల రీసర్వే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ వారు చెప్పినటువంటి పరిస్థితి. ఆ అంశంలోకి వెళ్తే కనుక రాష్ట్రంలో అద్భుతంగా రీసర్వే చేశామంటూ 400 కోట్లు ఏదైతే రాయితీ కోరిన బట్టి వైనం. వాస్తవంగా వైఎస్ జగన్ హయాంలో చేసిన రీసర్వేపై కేంద్రం ప్రశంసలు. నిజానికి భూమి రీసర్వేకి సంబంధించి కేంద్రం జగన్ ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రశంసలు కురిపిస్తే ప్రస్తుతం అద్భుతంగా రీసర్వే చేశామంటూ 400 కోట్ల రాయితీ కోరినటువంటి వైనం ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే కేంద్రం ప్రశంసలు ఇచ్చింది. ఓవైపు రీసర్వేపై బురద జల్లుతూ మరోవైపు ఈ రీసర్వేకి సంబంధించి బాగా చేశామని కేంద్రం వద్ద బాబు బిల్డప్లు. అసలు ఈ రీసర్వే అనేదే కరెక్ట్ కాదు, దాని మీద బురద చల్లుతున్నటువంటి చంద్రబాబు మేము ఏదైతే ఫాలో అయ్యామో అది ఫాలో అవుతూ కేంద్రం దగ్గర వెళ్ళి బిల్డప్లు ఇస్తున్నారు అంటూ కూడా రాసుకొచ్చారు. తాము చేసిన సర్వే వల్లే రాయితీలు వచ్చాయని అబద్ధాల ప్రచారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగింది, కేంద్రం ప్రశంసలు ఇచ్చింది. కానీ ఈ రీసర్వే మీద బురద చల్లుతూ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ మేమే చేసాం ఇదంతా అని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా రాసుకొచ్చారు. ఈ సర్వే కోసం జగన్ హయాంలో దాదాపు 3,240 జిఎన్ఎస్ఎస్ రోవర్లు, 200కు పైగా డ్రోన్లు, 70 కార్ట్ స్టేషన్లు, రోవర్ నెట్వర్క్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా భూముల సర్వే అంటూ కూడా రాసుకొచ్చారు. వీటన్నిటి ద్వారా రాష్ట్రంలో 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో పూర్తి చేశారు. విప్లవాత్మక రీతిలో సాగిన ఈ కార్యక్రమానికి గుర్తుగా గ్రానైట్తో హద్దుల్లో సర్వే రాళ్లు కూడా వేశారనమాట. ఆ సిచ్యువేషన్ ఉంది.
సో ఎప్పుడు సర్వే జరిగిందో గుర్తుండేలా లోగో ముద్రణ వీటన్నిటిపై నాడు బాబు దుష్ప్రచారం చేశారు. మేము చేసిన పని దుష్ప్రచారం చేశారు, బురద చల్లారు, కానీ ఈ రోజున డబ్బా కొట్టుకుంటున్నారు వీళ్ళు అంటూ రాసుకొచ్చారు. కేంద్రం ప్రశంసలతో ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే టెక్నాలజీతో సర్వే కొనసాగింపు, క్యూఆర్ కోడ్ విధానం కూడా చోరీ, కేంద్రం ప్రశంసలను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు చంద్రబాబు అంటూ కూడా సాక్షి దినపత్రికలో రాసుకొచ్చారనమాట. సో రీసర్వేపై విస్తుగొలుపుతున్న సీఎం చంద్రబాబు వైఖరి అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక మరో వార్త మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీకి దండగ, టీఎస్ఆర్టీసీకి పండగ. ఏంటి ఆ వార్త అనేది చూద్దాం. విజయవాడ బస్టాండ్లో తెలంగాణ ఆర్టీసీ బస్సు వద్ద ప్రయాణికుల రద్దీ. సో కీలకమైన సంక్రాంతి సీజన్లో ముఖం చాటేసిన మన ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి ఏపీకి ఏపీఎస్ఆర్టీసీ కేవలం 200 సర్వీసులే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మరొకసారి చెప్తున్నా, ఏపీకి ఏపీఎస్ఆర్టీసీ కేవలం 200 సర్వీసులే. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కూటమి ప్రభుత్వ నేత కుమ్మక్కు, టికెట్ రేట్లు 5-6 రెట్లు పెంచేసి 2000 కోట్ల దోపిడీకి స్కెచ్. ఏపీకి ఏకంగా 6430 స్పెషల్ బస్ సర్వీసులు తిప్పి టీఎస్ఆర్టీసీ పండగ. సో సంక్రాంతి పండుగ ఫెస్టివల్లో దాదాపు పట్టణం నుండి పల్లెబాటు పడతారు ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, జాబ్స్ చేసుకున్న వాళ్ళు పెద్ద పండగకి ఇంటికి వెళ్తారు. ఆ టైంలో టీఎస్ఆర్టీసీ ఏపీకి ఏకంగా 6430 స్పెషల్ బస్ సర్వీసులని తిప్పి పండగ చేసుకుంటే, కూటమి ప్రభుత్వం ఉన్న కీలక నేత ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాతో కుమ్మక్కయ్యి కేవలం హైదరాబాద్ నుంచి ఏపీకి అంటే కేవలం 200 సర్వీసులే నడిపారు. సో దాన్ని బేస్ చేసుకుని ఏపీఎస్ఆర్టీసీకి దండగా, టీఎస్ఆర్టీసీకి పండగ. మరి ఎవరా నేత, అదేంటి ఆ విషయాలు కూడా బయటికి రావాలి. సో మరి సాక్షిలో వచ్చింది కాబట్టి ఈ వార్త ఏం జరుగుతుందో చూడాలి. సో ప్రధానంగా మరొక వార్తకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనం రికార్డు కిక్, సంక్రాంతి సీజన్లో ఏరులై పారిన మద్యం, టీడీపీ మద్యం సిండికేట్కు పండగ. దాదాపు 1,1797.57 కోట్ల మద్యం అమ్మకాలు. గత ఏడాది కంటే కూడా దాదాపు 266.39 కోట్ల అధికం. సో మద్యం మాఫియా జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంటూ కూడా బెంబేలెత్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది. సంక్రాంతి సీజన్లో ఏరులై పారిన మద్యం, టీడీపీ మద్యం సిండికేట్కు పండగ. దాదాపు మద్యం అమ్మకాలు మనం చూసుకున్నట్లయితే 1,797.57 కోట్ల లాభం, గత ఏడాది కంటే 266.39 కోట్ల అధికం అంటూ కూడా రాసుకొచ్చారు. విక్రయాల్లో తిరుపతి జిల్లా టాప్, తర్వాత మనం చూసుకుంటే కనుక నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ కూడా చూశారు, మద్యం బాబుని చంద్రబాబు లిక్కర్ తాగిస్తున్నట్లుగా కూడా హైలైట్ చేస్తూ వేశారనమాట. ఇది ఏమైనా మద్యం మాఫియాని మా మీద పడతారు, కానీ ఒక్క సంక్రాంతి సీజన్లోనే మద్యం ఏరులైపారిందంటూ కూడా హైలైట్ చేసి తీసుకొచ్చారు. దాని కిందే వార్త మనం చూస్తే, మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి. అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లిలో విషాదం. సంక్రాంతి పండుగ కోసం చెన్నై, బెంగళూరు నుంచి రాక గన్నిమిట్టలో మద్యం దుకాణంలో 19 టిన్ బీర్లు కొనుగోలు. 4 స్నేహితులతో కలిసి గ్రామ శివారులో తాగిన వైన్ అస్వస్థకు గురవగానే ఆసుపత్రికి తరలింపు, అప్పటికే మృతి. ఖాళీ బీర్ టిన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పోలీసులు, అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం. రాష్ట్రంలో ప్రతి 4-5 మద్యం బాటిల్లో ఒకటి నకిలీది ఇప్పటికే స్పష్టం. ఆధారాలతో సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలు. మద్యం మాఫియా జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని కొండబద్దలు కొడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, చాలామంది కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ. మరి ఇప్పుడు జరిగింది ఏంటి? చెన్నై, అదేవిధంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా చెన్నై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ బీర్ టిన్స్ కొనుక్కొని పండగ నేపథ్యంలో తాగి చనిపోయినటువంటి వైద్యం ఆసుపత్రికి తరలించే లోపే. సో అదొక కల్తీ మద్యంగా కూడా భావిస్తున్నారు. టీడీపీ నేతల కనుసంధానంలో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు సరఫరా, తయారీ, పంపిణీ విక్రయదారులంతా వాళ్లే లాభాల్లో నీకింత నాకింత అని బేరీజ్ వేసుకుంటున్నారు. సో నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అనారోగ్యం పాలవుతున్న జనం. తాజాగా 19 టిన్ల బీరు తాగిన 6గురిలో 2 చనిపోవడంపై సర్వత్రా అనుమానం వ్యక్తమవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిన వైన్. మరి ఎవరున్నారు ఇందులో కీలకంగా అనేది బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి వార్త చూసుకుంటే, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి EU బ్రేక్. గ్రీన్లాండ్ విషయంలో తన వెంట నిలబడిన 8 ఐరోపా దేశాలపై ట్రంప్ 10% అదనపు సుంకాలు విధించడాన్ని యూరోపియన్ యూనియన్ తీవ్రంగా తప్పుపట్టింది. ట్రంప్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇక ఇందుకోసం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. కాగా నాటో మిత్ర దేశాల సమిష్టి కోసం, భద్రత కోసం కృషి చేస్తున్న తమపైనే ట్రంప్ తారీఫ్లు ఎక్కువగా విధించడం ద్వారా అది పూర్తిగా తప్పని కూడా యూరప్ దేశాల అధినేతలు ఖండించినటువంటి పరిస్థితి. ఒక రకంగా మనం చూస్తే ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఒక పక్కన బాబావంగా చెప్తుంది, అది నిజమవుతుందా, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంటుంది, దేశాల మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఒక పక్కన ఉక్రెయిన్, రష్యా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సుంకాల
ఇది మాత్రం తను చెప్పిన దానికి ఓకే అయిపోతే ఆ దేశాలపై భారీగా ట్రంప్ సుంకాలు విధిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి EU బ్రేక్ అంటూ కూడా ప్రధానంగా ఆ వార్తను మనం చూడొచ్చు అనమాట. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక మరికొన్ని వార్తలు అవి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు యాక్టివా ప్యాసివా, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? షేర్లు బాండ్లలో ఇన్వెస్ట్ చేసే యాక్టివ్ ఫండ్స్లోనా లేదా ఇండెక్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టే పాసివ్ ఫండ్స్లోనా, ఏది బెటర్ అంటూ కూడా రాసుకొచ్చారు స్టాక్ మార్కెట్కి సంబంధించి. మరో వార్త చూసుకుంటే మసళ్ళు ఉంటే జాగ్రత్త, స్టాక్ మార్కెట్ మోసగాళ్ళు చెలరేగిపోతున్నారు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సృష్టించి మోసం చేసిన వారి బారిన పడకుండా ఉండడం ఎలా, మన డబ్బులు మన కోసం కాపాడుకోవడం ఎలా. ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వివరాలు వెల్త్ పేజీల్లో ఈ రెండింటికి సంబంధించి కూడా ఇంకొంచెం డీటెయిల్గా మనం చూడొచ్చు. సో ఇది వైద్య శాఖలో మరో అవినీతి టెండర్ అంటూ రాసుకొచ్చారు. భయం, సెకండరీ హెల్త్ ఆసుపత్రికి 230 వాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ల కొనుగోలుకు నిర్ణయం. ఒక్కో ఎక్స్ట్రాక్టర్ ధర దాదాపు 1.10 లక్షల నుంచి, అంటే 1,10,00,000 నుంచి 1,20,00,000 లోపే. లేదా మనం చూసుకుంటే కనుక అస్మదీయుల అండతో దాదాపు 3.13 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం. 3,13,000 తద్వారా 4 కోట్లకు పైగా నిధులు కొట్టేసేందుకు స్కెచ్. ఇప్పటికే ఖరారైన టెండర్, పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడమే తరువా. ఇదే పరికరాన్ని దాదాపు 1.04 లక్షలకే తెలంగాణ సర్కారుకు సరఫరా చేసిన తయారీ సంస్థ. కూటమి నేతల అధికారులకు భారీ ఎత్తున కమిషన్లు ముట్ట చెప్పేలా ఒప్పందం. సో వైద్య శాఖలో మరో అవినీతి టెండర్. ఓ పక్కన మనం చూస్తున్నాం PPP విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ అందులో అవినీతి జరుగుతోంది, ఖచ్చితంగా కుమ్మక్కు అవుతుంది, కూటమి ప్రభుత్వం దోచేసుకునే ప్రయత్నం చేస్తుందంటూ చెప్తున్న పరిస్థితుల్లోనే ఈ వార్త. వైద్య శాఖలో మరో అవినీతి టెండర్ అంటూ సెకండరీ హెల్త్ ఆసుపత్రికి 230 వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ల కొనుగోలుకు నిర్ణయం అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇవి సాక్షి దినపత్రికలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ABN ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇందులో ప్రధానంగా ముందుగా మనకి ఇక్కడ క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో కూడా తెలుసు అంటూ కూడా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్కు చంద్రబాబు, పల్లా అచ్చెన్నాయుడు తదితరుల నివాళులు అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసుకొచ్చారు. ఆ వార్తను మనం ఇంకొకసారి చూద్దాం. క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రెడిట్ చోరీ అంటూ కూడా చెప్తున్నాను. ఇందాక కూడా మనం చూసాం అనమాట. మేము చేస్తున్న పథకాలనే మళ్ళీ చేస్తూ కేంద్ర దగ్గర బిల్డప్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. క్రెడిట్ చోరీ మాది కాదు, క్రెడిబిలిటీ ఎవరిదో అందరికీ తెలుసు అంటూ కూడా రాసుకొచ్చారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అభివృద్ధి చేయలేని వాళ్ళకే క్రెడిట్ పార్ట్లు, అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట 3 ప్రాంతాల్లో చావు దెబ్బలు తిన్నారు. పిన్నమ్మ పుస్తలు తెంచు నేరస్తులను రాజకీయ ముసుగులో కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. జగన్ బెంగళూరు ఇడుపులపాయలో ఉంటే అవి రాష్ట్రానికి రాజధానులు అవుతాయా? పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం చేయనివ్వం, ఎన్టీఆర్ను మరువం, ఆయన మార్గం విడువం, కార్యకర్తల వల్లే సీఎం సీట్లో కూర్చున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు. ప్రధానంగా ఈ వార్తను మనం చూసాం. క్రెడిట్ చోరీ అంటూ గింజుకుంటున్న వాళ్లకు ఓ క్రెడిట్ ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గనుల దోపిడీ, డ్రగ్స్, గంజాయి, ఇది వాళ్ళ క్రెడిట్. ప్రజల ఆస్తులపై ఫోటోలు వేసుకోవడం వాళ్ళ క్రెడిట్. 700 కోట్లు ఖర్చు చేసి సర్వేరాలపై బొమ్మలు వేసుకోవడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టడం, ఇది వైఎస్ఆర్సీపీ క్రెడిట్ అంటూ కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం అనమాట. సో ఇంకా ఆంధ్రజ్యోతిలో మరొక వార్తకు సంబంధించి మనం చూసుకుంటే కనుక రైతు ఓకే అంటేనే ఫైనల్, భూముల రీసర్వేలో నయా రూల్స్, సర్వే ప్రారంభం, చివరిలోనూ రైతు KYCతోనే హక్కుల నిర్ధారణ, పాస్ పుస్తకాల జారీ సహా ప్రతి దశలో భాగస్వామ్యం. సో రైతుల్ని ప్రతి దశలో భాగస్వామ్యం చేసేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వెబ్లాండ్ డేటా ఆధారంగా కూడా రైతన్నలకి అధికారులు నోటీసు, గ్రామ సభలో తీర్మానానికి పెద్దపీట, తర్వాతే RORకు ఆమోదం, రీసర్వే విధి విధానాల్లో మార్పులు, రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ అంటూ కూడా ఏదైతే రైతు ఖచ్చితంగా ఫైనల్గా ఓకే అంటేనే అది ఫైనల్ అంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. అది ఆ ప్రధానంగా ఉన్న వార్త. ఇక మరో వార్త మనం చూసుకుంటే కనుక 2019 ఎన్నికలకు ముందు 2.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక మడమ తిప్పారు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పను మడమ తిప్పని అన్నారు జగన్. 2019లో 2.3 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అలాంటిది 5 ఏళ్ళు ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఆ ఒక్కటి కూడా అమలు కాలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంపైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనేది చూసుకుంటే కనుక జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజులు
నెల ముగింపు అవుతూ ఉంది. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం. వైసీపీ హయాంలో పట్టించుకొని జగన్ జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సి పైన మడమ తిప్పేసిన వైసీపీ నేత ప్రస్తుత సర్కారు పైన నిరుద్యోగుల ఆశలంటూ కూడా రాసుకొచ్చారు. ఆల్రెడీ టెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అవి అన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు రానున్న రోజుల్లో డిఎస్సికి సంబంధించి కూడా ఎదురుచూపులు. సో వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి కూడా ఎదురుచూపులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆల్రెడీ ఒక డిఎస్సి అయింది కాబట్టి మెగా డిఎస్సిని విడతల వారీగా ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తాను, ఎవ్రీ ఇయర్ ఉంటుంది అన్నారు కాబట్టి మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో తర్వాత మనం ఉన్నటువంటి వార్త మనం చూసుకుంటే కనుక పట్టా రైతుకు ప్రోత్సాహం. వరంగా మారిన సెల్క్ సమగ్ర పథకం, సాంకేతిక నాణ్యత, ఉత్పాదక పెంపు, పెండింగ్లో ఉన్న దాదాపు 14 కోట్ల విడుదల, ఏడాదిలోనే పట్టుగూడ ధరల రెట్టింపు, తాజాగా క్లస్టర్ విధానం అమలుకు నిర్ణయం, కావాల్సినంత పట్టు ఉత్పత్తి లక్ష్యం అంటూ కూడా పట్టు రైతుకు ప్రోత్సాహంగా కూడా ఈ వార్తను ప్రధానంగా రాసుకొచ్చారనమాట. ఆ వార్తకు సంబంధించి మనం చూస్తే గత ప్రభుత్వంలో ప్రోత్సాహకరమైన పట్టు పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఊతం ఇస్తున్నటువంటి పరిస్థితి. అది ఎలా అంటే సెల్క్ సమగ్ర ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. కొత్తగా క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏడాదిలోనే పట్టుగూళ్ళు కొకూళ్ళు అంటారు ధరలు రెట్టింపు అయ్యాయి. సెల్క్ సమగ్ర పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వివరాలన్నీ కూడా మనకి మిగతావి 3వ పేజీలో ఉంటాయి. ప్రధానంగా మరో వార్త మనం చూసుకుంటే కనుక మహా జంగిల్ రాజ్ను అంతం చేస్తాం. కేంద్ర పథకాలను అడ్డుకుంటున్నటువంటి టీఎంసీ సర్కార్ బెంగాల్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఓట్ బ్యాంక్ కోసం అక్రమ వలసదారులకు మద్దతు. ఇలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొడదాం. బెంగాల్ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఏదైతే ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఎన్నికల నేపథ్యంలో కూడా ఆ వార్తల్ని మనం ప్రధానంగా చూస్తున్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక అమ్ముడుపోయిన కోటరీ మధ్య బందీలు. భవిష్యత్తులో మీ గతేంటో ఇప్పటికైనా గుర్తించండి. యాక్స్లో పోస్ట్ చేసినటువంటి విజయసాయిరెడ్డి వెంజుల అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరికలు. ఆ బందీ జగనైన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. కోటరీల మధ్య బందీలు అంటూ కూడా అమ్ముడిపోయిన కోటరీల మధ్య బందీలు అంటూ కూడా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో మనం ఈ వార్తలు చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఇందాక మనం చర్చించుకున్నాం. ఆ వార్త ఏంటంటే రైతు ఓకే అంటేనే ఫైనల్ అన్నాం కదా. అందులో మనం ఒక్కసారి ఈ వార్తకు సంబంధించి చూసుకుందాం. ఇంకొకసారి రైతులను పట్టాదారులను గ్రామ సభలకు పిలుస్తారు. అందులో చేసేటువంటి పనులు ఏంటి అంటే రీసర్వే రికార్డులను ప్రదర్శిస్తారు. పేరున పిలిచి పాస్ పుస్తకాల పంపిణీ, అవసరమైతే మరోసారి అభ్యంతరాల స్వీకరణ, తుది రికార్డును జిల్లా గెజిట్లో ప్రచురిస్తారు. రీసర్వే ప్రారంభంలో తొలిసారి ఈకేవైసీ, సర్వే నిర్ధారణ తుది దశలో ఈకేవైసీ, 2 దశల్లో రైతుల అభిప్రాయమే ఫైనల్. ఎప్పుడు ఏదైనా అభ్యంతరాలు స్వీకరించి ఏం చేసినా కూడా రైతుల యొక్క డెసిషన్స్నే ఫైనల్ చేస్తారనమాట. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. మరికొన్ని వార్తలు చూసుకుంటే దేనికి ఎంత సమయం, నోటీసులు జారీ నుంచి అభ్యంతరాల వరకు 90 రోజులు, రీసర్వే డేటా పరిశీలన, గ్రామసభ నిర్వహణకు 12 రోజులు, గ్రామసభలో చర్చించి ఆమోదించేందుకు 15 రోజులు, ఒక్క క్లిక్తో కిసాన్ రోల్ సేవలు క్యాబ్ తరహాలో బుక్ చేసుకునే విధానం, రైతులకు అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం, ప్లే స్టోర్లో ఓవరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్ యాప్. ఇవి అంతా కూడా రైతుకు సంబంధించి వ్యవసాయంలో కొంత ప్రోత్సాహం, వాళ్ళకి సంబంధించి కూడా స్టెప్ తీసుకున్నటువంటి వైనం. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధానమైనటువంటి వార్తలు అన్నమాట. సో వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబిజీరామ్ వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 2025 నిరుద్యోగ వృత్తికి పటిష్టమైన కేటాయింపు, సకాలంలో వేతన చెల్లింపు మరియు పరిహారంలో జాప్యం, గ్రామసభ ద్వారా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక విజీపీపీ అనేది వికసిత్ గ్రామ పంచాయతీల వికసిత భారత్ కొరకు మార్గం సుగమం చేస్తున్నాయి అంటూ కూడా 125 రోజుల ఉపాధి హామీ వేతనానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు. ఇప్పుడు ప్రస్తుతం మనం వెలుగు పేపర్కి సంబంధించి చూద్దాం. వెలుగులో సంబంధించి చూసుకుంటే కనుక ఫిబ్రవరిలోనే మున్సిపల్స్ మనం చూసాం కదా, మేడారంలో క్యాబినెట్ భేటీ, మొదటిసారి బయట క్యాబినెట్ భేటీ జరిగింది. ఆ భేటీకి సంబంధించి కూడా మనం చూసుకున్నా కూడా ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి మేడారంలో నిర్వహించిన క్యాబినెట్లో నిర్ణయం. 2027 గోదావరి పుష్కరాలు, బాసరా టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్స్, పూర్తి నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం, దాదాపు 2787 కోట్లు మంజూరు, ములుగు జిల్లాపై వరాల జల్లు, పొట్లాపూర్ లిఫ్ట్కు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా వార్తని ప్రధానంగా రాసుకొచ్చారు. సో ఇందులో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ వార్తలు మనం చూసుకుంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బంజారా హిల్స్లోని ఐసీసీసీ నుంచి శిల్ప లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణానికి ఆమోదం. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ అభివృద్ధికి దాదాపు టీజీఐఐసిఐకి 494 ఎకరాల భూమి కేటాయింపు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24
ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం అంటూ కూడా ఇవి కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో నిన్న కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ఆ వివరాలని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. తర్వాత ప్రధానంగా ఉన్న వార్తని మనం చూసుకుంటే కనుక ట్రంప్కు మోదీ భయపడుతున్నాడు, అందుకే ఒక్క నిమిషం ట్రంప్కు మోదీ భయపడుతున్నాడు, అందుకే అమెరికా దాడులను ఖండించలేదు అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇతర దేశాలకు బెదిరించే అధికారం యుఎస్ ఎక్కడిది, కాంగ్రెస్ కమ్యూనిస్టులకే చరిత్ర ఉంది, ఆర్ఎస్ఎస్కి ఎక్కడుంది అనే ప్రశ్న, ట్రంప్కు బానిసగా మోదీ అంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు. సిపిఐ నారాయణ, సిపిఐ సిద్ధాంతాలు ఎప్పటికీ ఉంటాయి, కూనంనేని మాట్లాడిన వ్యాఖ్యలు, ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ వేదికగా వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. మరో వార్త చూద్దాం. మీడియా సంస్థల పంచాయతీల్లో మా మంత్రులను బద్నాం చేయొద్దు, మీ మధ్య వైరుధ్యాలుంటే మీరు తేల్చుకోండి, తలుపులు మూసుకుని కొట్టుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ మాట్లాడిన వ్యాఖ్యలు. ఆంబోతులు కొట్లాడుకుంటే లేగదోళ్ల కాళ్ళు ఎరుగుతున్నట్టుంది, ప్రభుత్వంలో ఎవరిపైన ఆరోపణలు వచ్చినా నా గౌరవానికే భంగం, మీ రాతలతో ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడికి సహకరించవద్దు. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడికి వచ్చిన రాక్షసులకి సంబంధించినటువంటి పర్సన్ లాగా వ్యూహాలు రచిస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకుని రాయాలని హితవు. ఎన్టీవీ మరో మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం స్పందన అంటూ కూడా రాసుకొచ్చినటువంటి వార్త. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్న వార్తలు. ఇక మేడారం అభివృద్ధికి సంబంధించి కూడా మేడారం జాతరలు స్టార్ట్ కాబోతున్నాయి. మహాజాతర 2026 జనవరి 28 నుంచి 4 రోజుల పాటు. సో అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి ఐదుతో దాదాపు 101 కోట్లతో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పునర్నిర్మాణం, గిరిజన ఆదివాసీ ఆచారాల ప్రకారం ఆలయ స్వాగత తోరణాలు, నవ ప్రాకార నిర్మాణం మరియు మహాజాతరకు తరలివచ్చే కోట్లాది భక్తుల సదుపాయాల కోసం దాదాపు 150 కోట్ల అభివృద్ధి పనులు చేసేలాగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో జనవరి 28 నుంచి 31 వరకు జాతర కార్యక్రమాలు మనకి చూసుకుంటే కనుక 28న సారలమ్మ దేవత గద్దెకొచ్చుట, 29న సమ్మక్క దేవత గద్దెకొచ్చుట, తర్వాత 30వ తారీఖున జనవరి 30న అమ్మవార్లకు మొక్కుబడుల చెల్లింపు, తర్వాత 31న మనం చూసుకుంటే సమ్మక్క సారలమ్మ దేవతల వనప్రవేశం. ఇది ఓవరాల్ షెడ్యూల్ అన్నమాట. సో వెలుగు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవి. ఇక మనం చూసుకుంటే కనుక ఇది వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. సో ఈరోజు ప్రధాన దినపత్రికలో, తెలుగు ప్రధాన దినపత్రికలో ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వెలుగు కావచ్చు, ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు, వాటి విశ్లేషణ చూసాం. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.